అని కూడా కన్నీరు పెడుతున్నారు, కంటతడి పెడుతున్నారు. సుకుమార్ పలుమార్లు ఆయన గట్టిగా హత్తుకున్నారు కూడా, కన్నీరు పెట్టి చాలా భావోద్వేగమైనటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎస్, ఇక్కడ చూడండి, కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎస్, సుకుమార్ని గట్టిగా హత్తుకున్నారు. బన్నీ ఏం కాదు, పర్వాలేదు, అంతా సెట్ అవుతున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. బన్నీ సుకుమార్కి ధైర్యం చెప్పుకొచ్చారు. కానీ సుకుమార్ మాత్రం నా వల్లే ఇదంతా జరిగింది, నా వల్లే నువ్వు జైలుకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పి కన్నీరు పెట్టారు. మీరు చూడండి, మరోవైపుగా స్క్రీన్ పైన కనబడుతోంది అల్లు అర్జున్ కొంతమందితో మాట్లాడుతున్నారు. బహుశా వారందరూ కూడా కన్నీరు పెట్టి ఆ ఎమోషనల్ మూమెంట్స్ కనబడుతున్నాయి. ఇక్కడ పలుమార్లు సుకుమార్ కూడా కన్నీరు పెట్టుకొని పదే అటు అల్లు అర్జున్ కూడా హత్తుకుంటున్నారు. మీరు చూడొచ్చు, అల్లు అర్జున్ కూడా కొంత ఆ బాధ ఆయన మొహంలో అర్థమవుతోంది. కన్నీరు పెట్టుకుంటున్నారు ఆయన కూడా. పక్కనే మైత్రి మూవీ మేకర్స్ టీమ్ ప్రొడ్యూసర్స్ రవిశంకర్, నవీన్ కూడా ఉన్నారు. పక్కనే ఇంకొంతమంది కూడా మీరు చూడవచ్చు అక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన. ఎస్, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ కూడా అక్కడ చేరుకున్నారు. విజయ్, ఆనంద్ కూడా అక్కడే ఉన్నారు. చూడండి, ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతోంది. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఒక సమస్య రాగానే ఆ టీం మొత్తం ఎలా ఏకమవుతుందో మనం చూడొచ్చు. ఎస్, మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. మీడియాతో మైత్రి మూవీ మేకర్స్ టీంతో పాటుగా అల్లు అర్జున్ కూడా పాల్గొనబోతున్నారు. అక్కడ మీడియా సమావేశానికి సర్వం సిద్ధమవుతున్నాయి. కొన్ని నిమిషాల్లోనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. ఎస్, ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండ అక్కడ చేరుకున్నారు. ఎస్, ఇక్కడ సినిమా ఫ్రాటర్నిటీలో ఏదైనా సమస్య వస్తే అంతా ఎలా ఏకమవుతారనే దానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. అల్లు అరవింద్తో ఆనంద్ దేవరకొండ అందరూ కూడా భేటీ అవుతున్నారు. అక్కడ చాలామంది నిర్మాతలు కూడా ఉన్నారు. అక్కడికి స్టార్ సెలబ్రిటీతో పాటుగా నిర్మాత, దర్శకులు కూడా చేరుకుంటున్నారు. అందరూ కూడా అల్లు అర్జున్కి సపోర్ట్గా నిలుస్తున్నారు. అందరూ కూడా ధైర్యం చెప్తున్నారు. అంతా కలిసికట్టుగా పోరాడదామంటూ చెప్తున్నారు ఆయన. సో ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ కూడా చాలామంది సినీ ప్రముఖులను ట్వీట్ చేయడం చూసాం. ఇటువంటి సంఘటన చాలా దురదృష్టకరం, అన్ఫార్చునేట్, చాలా వరకు అందరి మనసు కలిసివేసింది. కానీ ఇటువంటి ఘటనలు అంటే అక్కడ ఒక తొక్కిసాట కారణంగా ఒక మహిళ మరణించిందో, ఈ ఘటన మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ అందరూ కలిసికట్టుగా దీనిపైన కలిసి ఉండాలన్నట్టుగా వారంతా కూడా ఒక నిశ్చయం కూడా వచ్చారని ట్వీట్ కూడా చేశారు. ఎస్, ప్రజెంట్ మనం చూస్తున్నాం కొరటాల శివ కూడా అక్కడ చేరుకున్నారు. కొరటాల శివ బన్నీతో మాట్లాడుతున్నారు. దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ సెకండ్ ఫ్రేమ్లో కనబడుతోంది. అటు విజయ్ దేవరకొండ, బన్నీ, మన విధంగా కొరటాల శివ, ఆనంద్ దేవరకొండ అందరూ కూడా అక్కడే ఉన్నారు. అసలు ఏం జరిగిందన్న విషయాన్ని అక్కడ కొరటాల శివ బండి నుంచి అడుగు తెలుసుకుంటున్నారు. సినిమాకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఆ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి, జైల్లో జరిగిన ఘటనకు సంబంధించి ఆ దృశ్యాలను కూడా చూస్తున్నాం మనము. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి అనేది. మొదటి బాక్స్లో సుకుమార్ చాలా భావోద్వేగమైనటువంటి ఎమోషనల్ మూమెంట్స్ చూస్తున్నాం. భావోద్వేగానికి గురైపోయి కన్నీరు పెట్టుకున్నారు, కంటతడి పెట్టుకున్నారు. బండిని హత్తుకొని చాలా భావోద్వేగంతో ఆయన కన్నీరు పెట్టుకోవడం మనం చూస్తున్నాం. సో చాలా ఎమోషనల్ మూమెంట్స్ అయితే అక్కడ మనకు కనబడుతున్నాయి. బన్నీ ఇన్ఫ్యాక్ట్ అటు సుకుమార్కి ధైర్యం చెప్తున్నారు. చాలా గట్టిగా హత్తుకొని ఏం కాదులే అన్నట్టుగా తన చేయి పట్టుకొని ఆయన తీసుకెళ్తున్నారు. అక్కడ కూర్చున్నారు. కొన్ని క్షణాల్లోనే మీడియా సమావేశం ప్రారంభం కాబోతుంది. మీడియాతో మాట్లాడబోతున్నారు బన్నీ, సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ టీమ్. అట్ ది సేమ్ టైం కొంతమంది నిర్మాతలు, చాలా సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. ఎస్, ఆల్రెడీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ అల్లు అరవింద్ ఉన్నారు, మీరు చూడొచ్చు. అల్లు అరవింద్, బేబీ మూవీ ప్రొడ్యూసర్ SKN వారంతా కూడా అక్కడే ఉన్నారు. ఇంకా సినీ ప్రముఖులు వస్తూనే ఉన్నారు. చాలా మంది కూడా బన్నీకి వచ్చి ధైర్యం చెప్తూనే ఉన్నారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. అక్కడికి వంశీ పైడిపల్లి చేరుకున్నారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి, తర్వాత దిల్ రాజు అక్కడ చేరుకున్నారు. అందరూ కూడా బన్నీని చాలా ప్రేమగా హత్తుకుంటున్నారు. వంశీ కూడా అల్లు అరవింద్ని చాలా గట్టిగా ప్రేమతో హత్తుకొని వాళ్ళు ధైర్యంగా నిలుస్తున్నారు. ఒకరికొకరు తోడ్పాటును అందించుకుంటున్నారు. అక్కడ మీరు చూడొచ్చు దిల్ రాజు మొదటి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు ఆయన. సో అల్లు అరవింద్ ఆయనకి థ్యాంక్స్ చెప్పే ప్రయత్నం చేస్తుంటే లేదు, ఇది మన ఫ్యామిలీ అన్నట్టుగా దిల్ రాజు బహుశా మాట్లాడుతున్నారు. అందుకే వారిద్దరి మధ్య ఆ డిస్కషన్ కొనసాగుతోంది. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎలా ముందుకు వెళ్తున్నాం, ఎలా కలిసికట్టుగా ఉన్నామనే విషయాన్ని అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అక్కడ ఆ ఎమోషనల్ మూమెంట్స్ అని మనం చూస్తూనే ఉన్నాం. ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండ అక్కడ ఉన్నారు. అక్కడ చూడండి దిల్ రాజు, అక్కడ ఏం జరిగింది, అరవింద్ చూడండి, అల్లు అరవింద్ ఎమోషనల్ మూమెంట్స్ని అక్కడ చూపెడుతున్నారు. దిల్ రాజు సంబంధించి ఉదయం నుంచి కూడా నిన్న అరెస్ట్కి సంబంధించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దిల్ రాజు ప్రతి విషయాల్లో ప్రతి సెకండ్ బన్నీని ఫాలో అవుతూనే ఉన్నారు ఆయన. సో మరోసారి అక్కడ వారంతా కూడా బెయిల్ పైన విడుదల కావడంతో ఆ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందరూ కూడా సినిమా ఫ్రెటర్నిటీకి సంబంధించినటువంటి అందరూ ప్రముఖులంతా అక్కడే ఒకే స్క్రీన్ పై కనబడుతుంటే వా, ఇది సూపర్ విజువల్ మనకైతే డెఫినెట్గా. సో దేవరకొండని ఉద్దేశిస్తూ గడ్డం గురించి బహుశా అల్లు అరవింద్ మాట్లాడుతున్నారు అక్కడ, అందుకే ఆయన దాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నారు. ఎస్, ఇక్కడ చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన మనకు కనబడుతోంది అల్లు అరవింద్ అటు దేవరకొండ
అన్న తమ్ముళ్లతో మాట్లాడుతున్నారు, వాళ్ళతో కొంత ముచ్చటిస్తున్నారు, నవ్వుతున్నారు. ఎస్, ఇక్కడ మీరు చూడండి, ఆ గడ్డానికి సంబంధించి మాట్లాడుతున్నారు, ఆ బిఎడ్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన చాలా బాగా ముచ్చటిస్తున్నారు వారితో. అల్లు అరవింద్ ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. సో మరోవైపుగా దిల్ రాజు, బన్నీవాస్, ఎస్కేఎన్, సుకుమార్ అంతా ఇక్కడ చూడండి, అంతా ఒక్కసారిగా ఎలా ఏకమైపోయారు మనం చూస్తున్నాం. ఇక్కడ అల్లు అరవింద్, విజయ్ దేవరకొండ మధ్య చాలా ఇంట్రెస్టింగ్ ఆ విషయాలు అయితే నడుస్తున్నాయి. వాళ్ళ మధ్య చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నడుస్తున్నట్టుంది. వాళ్ళు చాలా పక్కకి వెళ్ళి అలా సరదాగా మాట్లాడుకోవడం మనం చూస్తున్నాం. బహుశా నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ గురించి కానివ్వండి, నెక్స్ట్ గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే చాలా తేలిగ్గా తీసుకుంటారు అంతా కూడా. జనరల్గా లీగల్గా జరగాల్సిన ఫార్మాలిటీస్ జరుగుతూనే ఉన్నాయి కాబట్టి బహుశా వాళ్ళిద్దరి మధ్య ఆయన ఒక ప్రొడ్యూసర్, ఫేమస్ ప్రొడ్యూసర్, మంచి తెలిసిన ఇండస్ట్రీలో చాలా ప్రముఖమైన వ్యక్తి అల్లు అరవింద్ కూడా. సో ఆయనతో విజయ్ దేవరకొండ బహుశా నెక్స్ట్ ఫిల్మ్కి సంబంధించి ఆయన మాట్లాడుతున్నారేమో. చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే కొనసాగుతుంది వారిద్దరి మధ్య. చూడండి అక్కడ పదే పదే అల్లు అరవింద్ని హత్తుకోవడం కానివ్వండి, అన్న జరిగిన డిస్కషన్ గురించి మాట్లాడుతున్నారా, లేదంటే నెక్స్ట్ అప్కమింగ్ సినిమా గురించి మాట్లాడుతున్నారా, లేదంటే ఈ ఏజ్ గ్రూప్లో ఎలా మనం ముందుకు వెళ్ళాలి, ఇటువంటి ఎలా తట్టుకోవాలనే విషయంలో అల్లు అరవింద్ బహుశా విజయ్ దేవరకొండకి ధైర్యం ఇస్తున్నారా చూడాలి. కానీ మనం చూడొచ్చు మరోవైపుగా అల్లు అర్జున్, అటు వంశీ పైడిపల్లి డైరెక్టర్, అదేవిధంగా పక్కనే కొరటాల శివ కూడా ఉన్నారు. అంతా కూడా డిస్కషన్ నడుస్తుంది అక్కడ. చాలా ఇంట్రెస్టింగ్ విజువల్స్ మనకు కనబడుతున్నాయి. వీరంతా కూడా ఇప్పుడు వచ్చి కాసేపట్లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడబోతున్నారు. అక్కడికి ఆ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మధ్య విజయ్ దేవరకొండ, అరవింద్ డిస్కషన్ మధ్య బన్నీ వాస్ అక్కడ చేరుకున్నారు. ఆయన కూడా ఆ డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఒకసారి మా ప్రతినిధి రవిచంద్ర దగ్గరికి వెళ్దాం. ఎస్ రవిచంద్ర, సో అల్లు అర్జున్ ఇంటి దగ్గర ప్రముఖులంతా చేరుకుంటున్నారు, క్యూ కడుతున్నారు. ఏం జరగబోతోంది? నెక్స్ట్ మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. సో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం జరుగుతోంది అక్కడ? రవిచంద్ర వినిపిస్తోందా? రవిచంద్ర, అక్కడ ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? అంటే కాసేపట్లోనే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో ఈ మీడియా సమావేశంలో ఎటువంటి డెసిషన్ రాబోతున్నారు? ఈ యొక్క సినిమా ప్రముఖులు మొత్తం కూడా దిల్ రాజు, వంశీ, కొరటాల శివ, సుకుమార్, బన్నీ, ఆల్మోస్ట్ టాప్ సెలబ్రిటీస్ మొత్తం కూడా అక్కడే ఉన్నారు. ఇంకా మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? మీడియా సమావేశంలో ఎటువంటి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ రాబోతోంది, ఏంటి? అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల ఇంటికి వచ్చిన తర్వాత సినిమా పరిశ్రమ నుంచి ఆయన సన్నిహితులు, మిత్రులు, ఫ్రెండ్స్, సహ నటీనటులు అందరూ కూడా ఆయన్ని కలిసి సంఘీభావం తెలపడానికి లేదా ఫార్మల్ కటసి కాల్ లాగా అందరూ ఆయన ఇంటికి రావటం జరుగుతోంది. ప్రముఖులందరూ కూడా వస్తున్నారు, ఆయనకి ధైర్యం చెప్తున్నారు. ఆయన కూడా చాలా యాక్టివ్గా ఏదో బాధ అలాంటిది ఎక్కడ ఫోకస్ అవ్వకుండా వాళ్ళందరితోటి కూడా చాలా నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే చట్టానికి లోబడే తను వ్యవహరిస్తాను, చట్టాన్ని నేను గౌరవిస్తానని చెప్తున్న అల్లు అర్జున్ చట్టానికి వ్యతిరేకంగా నేనేం చేయలేదు, ఖచ్చితంగా ఈ విషయంలో నేను నిర్దోషిని అని ఆయన పూర్తిగా నమ్ముతున్న నేపథ్యంలో ఆయన సన్నిహితులతోటి, ఫ్రెండ్స్ తోటి, ఇతర ఆయనతో పనిచేసిన డైరెక్టర్స్, ఆర్టిస్టులు అందరితోటి కూడా చాలా ఉల్లాసంగా మాట్లాడుతూ కనిపిస్తున్నారు. ప్రస్తుతానికైతే అందరూ కూడా వచ్చి ఆయనకి సంఘీభావం తెలుపుతున్నారు. నిన్నటి నుంచి దాదాపు 24 గంటల పాటు అందరూ కూడా టెన్షన్ పడ్డారు అల్లు అర్జున్ విషయంలో. అల్లు అర్జున్ అరెస్ట్ అయి జైలుకి వెళ్ళిపోతారా, ఇంటికి వస్తారా అనే విషయంలో పెద్ద కన్ఫ్యూజన్ అయితే ఉంది. నిన్న సాయంత్రం కూడా హైడ్రామా నడిచింది. కింది కోర్టులో ఆయనకి రిమాండ్ విధించారు, తర్వాత హైకోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా ఒక షాక్ గురైందని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో ఆయన తప్పు ఉందా లేదా అనేది అది చట్టం, న్యాయస్థానం తీర్పు ఇస్తుంది, న్యాయస్థానానికి లోబడి ఉంటుంది. బట్ ఆయన చేసింది కరెక్ట్ అని, కరెక్ట్ కాదు అని కొంతమంది, అలాగే డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఇండస్ట్రీలో అందరూ కూడా షాక్ గురయ్యారు అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి రావడంతో తన సంతోషాన్ని ఆయనతో పంచుకోవటం కోసం అందరూ ఇంటికి వస్తున్నారు. బహుశా మీడియాతో ఆయన ఏ విషయం మాట్లాడను, నేను చట్టాన్ని గౌరవిస్తాను, ఇది కోర్టులో ఉంది కాబట్టి నేను మాట్లాడను, దీనిపై ఎలాంటి కామెంట్స్ చేయను అని ఇందాకే ఆయన చెప్పడం జరిగింది. బట్ కానీ మరలా ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని ఆయన టీం నుంచి సమాచారం రావడంతో మీడియా అంతా కూడా వెయిట్ చేస్తున్నారు. బహుశా నిన్న జరిగిన విషయం కానీ లేదా జైలు నుంచి ఆయన బెయిల్ పేపర్స్ వచ్చిన తర్వాత జరిగిన ఉండండి. అల్లు అర్జున్ నివాసం దగ్గర నుంచి ప్రతినిధి దేవిక అందుబాటులో ఉన్నారు. ఒకసారి దేవిక దగ్గరికి వెళ్దాం. దేవిక, అక్కడ ఎటువంటి సినారియో కొనసాగుతోంది? చాలా వరకు
టాప్ సెలబ్రిటీస్ మొత్తం కూడా ఒకే ఫ్రేమ్ లో కనబడుతున్నాయి. అక్కడ దిల్ రాజు ఉన్నారు, సుకుమార్, అల్లు అర్జున్, వంశీ, కొట్టాల శివ, ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండ అందరూ కూడా ఒకే చోట ఉన్నారు. నెక్స్ట్ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతుందని తెలుస్తోంది. ఏం జరుగుతోంది? ఎస్ మనోజ్, చూడొచ్చు నిన్న ఏదైతే ఘటన జరిగిందో దానికి సంబంధించి ఈరోజు తెల్లవారుజామున